మనోభావాలు దెబ్బతిన్నాయి. దెబ్బతినేటట్టు మన శాసనసభ్యుడు చేశాడు అనేది వీటన్నిటిని కూడా గుర్తు చేస్తూ జరిగిన సంఘటనల్ని మార్చుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు అదే దోవలో ప్రవర్తిస్తే ఇందాక అంటున్నావు కదా, ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. హుజూరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బాగా అయితే నువ్వు 5 ఏళ్ళు అయి ఉండొచ్చు. నేను 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు 45 ఏళ్ళు 35 ఏళ్ళు సేవా కార్యక్రమాలు చేశా. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా. 3వసారి మళ్ళీ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాను. గౌరవంగానే ముందుకు పోతా. పనికి మాలిన వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి, మీడియా సిబ్బందికి ఇలా సమయాన్ని పాటు చేసుకునే అవకాశం నేను ఇవ్వనని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి ఈ 2-3 రోజులు వాస్తవాల్ని ఛానల్స్ రూపంలో ప్రచారం చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా వెంట ఉండి రెచ్చగొట్టే మాటలని ఖండించిన తీరు నా కార్పొరేటర్లు, నా కాన్స్టిట్యూన్సీ సభ్యులు, నాకు మద్దతు తెలిపిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, నాకు సహకరించి నేను పోలీస్ స్టేషన్లో ఉంటే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సానుభూతి పరులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ కూడా ఈ సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. మీకు గౌరవప్రదమైన స్పీకర్ గారు క్లారిటీగా చెప్పారు. దీనిలో ఎటువంటి మార్పులు వచ్చినా మిమ్మల్ని అందరినీ ఇదే రకంగా పిలిచి చక్కటి సమావేశం పెట్టి చెప్తా. ఓకే.